మనకు చాలా స్పష్టంగా 74 డీఎంకే కనిపిస్తుంది, 53 ఏఐడీఎంకే. విజయ్ వచ్చేసరికి 107 దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ ముగ్గురికి ఎవరికి మ్యాజిక్ ఫిగర్ కనిపించలేదు. అసలు మీరు పొద్దున ఒక విశ్లేషణ చాలా స్పష్టంగా చెప్పారు, సాయంకాలానికి మొత్తం రిజల్ట్స్ అన్నీ మారిపోతాయి, సీట్ల సంఖ్య మారిపోతుందండి. అసలు ఏం జరిగిందంటారు? సో మనం ఉదయం నుంచి చెప్పింది ఏంటంటే విజయ్ 100కు దాదాపు 98 నుంచి 100, 102, 103 దగ్గర ఉంటారు. అబ్సల్యూట్ మెజార్టీ రాదు. ఖచ్చితంగా వేరే వాళ్ళ మద్దతు అవసరం ఉంటుంది ఆయనకు అనేది మనం అనుకుంది, ఆయన అనుకుంది మనము. సో ఇప్పుడు దాదాపు 107 దగ్గర ఉన్నారు. ఇంకా డిక్లేర్ కావాల్సింది 37 సీట్లు మాత్రమే డిక్లేర్ కావాల్సి ఉంది. అది ఓకే, ఈ 37 డిక్లేర్ కావాల్సి ఉంది. ఇప్పుడున్న వాటిలో 107 విజయ్, 74 డిఎంకే, 53 అన్నా డిఎంకే ఉంది. సో ఇప్పుడు ఇంకా లీడింగ్ ఉన్న దాంట్లో అన్నా డిఎంకే 6 ఉంటే డిఎంకే 16 ఉంది. తర్వాత విజయ్ పార్టీ 14 ఉంది. 14, 13, 6 ఉందన్నమాట. ఈ సీట్లలో 1-2 సీట్లు అటు ఇటు మారిపోయినా కానీ ఆయన 105, 105 దగ్గర ఉంటారు. వీళ్ళు 75 వరకు వీళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు ఒక 52, 53 దగ్గర ఆగిపోతారు. సో ఖచ్చితంగా కూడా వేరే పార్టీ మద్దతు ఆయనకు కావాలి. వేరే పార్టీ మద్దతు లేకుండా ఆయనకి పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. విజయ్ స్పష్టంగా చెప్తున్నాడు, ఎన్నికల ముందు చెప్పాడు, ఇప్పుడు కూడా చెప్పాడు, డిఎంకే నా రాజకీయ శత్రువు, బీజేపీ నా సైద్ధాంతిక శత్రువు. అంటే అన్నా డిఎంకే కలిసి ఉంది కూడా అన్నా డిఎంకే గురించి ప్రత్యేకమైన కామెంట్ లేదు. కాకుండా ఒకసారి బీజేపీ అన్నాడు ఇంకా విడిపోతా అనుకోండి, అన్నాడు ఇంకా డిఎంకే రెండు కూడా ఆయనకు ఒకటే, వేరు వేరు కాదు. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, అసలైన కాంగ్రెస్ నాతోనే ఉంది, తమిళనాడు కాంగ్రెస్ మాత్రమే స్టాలిన్తో ఉంది. అంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అనుకూలంగా చూపిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ గారు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తాము, వాళ్ళతో పాటుగా పవర్ షేర్ చేసుకున్నామనే విషయం కూడా చెప్పారు. అది అయితే ఇప్పుడు చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 3 ఆల్రెడీ గెలిచారు, 2 లీడింగ్ ఉంది. ఇంకా పెద్ద మారటానికి ఏం అవకాశం లేదు చూస్తున్నప్పుడు. అట్లాగే కమ్యూనిస్టులకి 4 సీట్లు ఉన్నాయి, 4 + 5 9. సో ఈ 9 మంది కనుక విజయ్కి మద్దతు ఇస్తే, ఇప్పుడు ఆయన 107 దగ్గర ఉన్నాడు, 107 దగ్గర ఆగాడు అనుకోండి, 118 కావాలి, 11 సీట్లు ఉన్నాయి. ఈ 11 సీట్లకు కాను వాళ్ళకి 9 సీట్ల నుంచి వస్తుంది. అట్లాగే విజయకాంత్ పార్టీకి 1 సీట్ ఉంది. సో మొత్తం వాళ్ళకి 10 సీట్లు వస్తాయి. వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి. అంటే డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలలో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు, సిపిఐ సిపిఎం కలిపి 4 సీట్లు, తర్వాత వీసీకే పార్టీ 2 సీట్లు, తర్వాత డిఎండికే విజయకాంత్ శ్రీమతి ప్రేమలత ఆమె గెలుచున్నారు. సో వీళ్ళందరూ కలిచారనుకోండి ఆయనకు కావాల్సిన సీట్లకు రావడానికి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశాడు, విజయ్ని విష్ చేశారని చెప్పేసి. అంటే ఈ పరిణామాలను చూస్తుంటే చాలా ఈజీ, విజయ్తో పొత్తుకు కాంగ్రెస్ ముందు ఆలోచనలు ఉందంటే పెద్ద ఆటంకాలు ఏముండవు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా చెప్తున్నాడు. ఈరోజు డిఎంకే కూడా మీరు వాళ్ళతో వెళ్ళిపోవద్దని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఎవరొకరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. వీళ్ళు ఎవరు ఇవ్వకుంటే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అటు డిఎంకేలో కానీ అన్నా డిఎంకేలో కానీ వాళ్ళు చీలిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. పార్టీలు చీల్చడం కన్నా కానీ వీళ్ళు వెళ్ళటే మొత్తం అనేది ఏమంటాం, కనీసం తన పాత మిత్రులు ప్రభుత్వంలో ఉంటే కొంత తనకు ఉపయోగపడుతున్న ఆలోచనలో ఉంటారు. ఓకే, అంటే గత ఎన్నికలకు ముందు విజయ్ కాంగ్రెస్ పార్టీతో చర్చించినటువంటి కొంత ఆఫర్ ఇచ్చినట్టుగా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయ్ ఆఫర్ని తిరస్కరించి ఇప్పుడు తప్పు చేసింది అనుకోవచ్చా? అదే చెప్తున్నాడు, అసలైన కాంగ్రెస్ అంటే ఢిల్లీ కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్ నాతో ఉంది, తమిళనాడు కాంగ్రెస్ మాత్రమే స్టాలిన్తో ఉంది అనేది. ఓకే, అంటే ఆ రోజు వాళ్ళకి చెప్పిన కారణం కూడా వాల్యుబుల్. ఈ రోజు గెలిచాం కాబట్టి మనము ఏమంటాం, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడొచ్చాము. కానీ ఇంతకాలం నాకు నమ్మకమైన మిత్రుడుగా ఉన్న డిఎంకేని వదిలేసి నేను స్టాలిన్తో పోతే ఎలా? మేము కష్టకాలం ఉన్నప్పుడు మా తరపున నిలబడ్డాడు, చేశాడు. ఇప్పుడు వదిలేయడం కరెక్ట్ కాదు, కేవలం కొన్ని సీట్ల కోసం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదన్నారు. సో రాజకీయంగా గెలిపోవడం ఎప్పుడైనా ఉండొచ్చు, ఒకసారి గెలుపు ఏది కూడా శాశ్వతం కాదు. కానీ ఒక మిత్రత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మనం ఒక స్ట్రాటజికల్గా చూసినప్పుడు రాహుల్ గాంధీ డిడ్ రైట్ థింగ్. ఓకే, మనం మార్నింగ్ ట్రెండ్స్ చూసినప్పుడు, కొంచెం ఎర్లీ ట్రెండ్స్ చూసినప్పుడు, మనం మార్నింగ్ డిబేట్లో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్కి కలిసి వచ్చిందా అనే ఒక ప్రశ్నకి సరైన సమాధానం రాలేదనుకుంటారు. ఇప్పుడు మొత్తం రిజల్ట్స్ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే విజయ్కి ఏ ఓటు ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయింది అనుకోవచ్చు? ఇప్పుడు విజయ్ మళ్ళీ అగైన్ ప్రదీప్ గుప్తా హీరో అగైన్ ఆయన చెప్పినట్టుగా 35% వచ్చింది విజయ్కి. 34.92 ఎంత ఉంది, రౌండ్ చేస్తే 35 వస్తుంది. ఓకే, డిఎంకే కూటమి దాదాపు క్లోజ్లీ 33 వచ్చింది. అంటే 35 వస్తుంది అన్నాడు కానీ 33 వచ్చింది. దానివల్ల విజయ్ విషయంలో ఓటింగ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చింది 35%. సీట్ల పరంగా కూడా 107 ఆయన చెప్పిన రేంజ్ 98 నుంచి 120 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి విజయ్ విషయంలో 100% యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ కరెక్ట్. డిఎంకే కూటమి దగ్గరికి వచ్చేసరికి 35% ఓటింగ్ వస్తుంది అనుకున్నాడు, కానీ 33 దగ్గర ఆగింది. ఆ 2% పోవటం వల్లనే వీళ్ళు 75 సీట్ల దగ్గర అయిపోయారు. ఆ 2% కానీ వచ్చింటే వీళ్ళు కూడా ఆయన చెప్పినట్టు 92 నుంచి 110 మధ్యలో వచ్చిండేవాళ్ళు. కేవలం ఆ 2% మాత్రమే. ఆ 2% నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటా అంటే చాలా కష్టం.
డిఎంకే కూటమికి 33% వచ్చింది. వాళ్ళకు ఒరిజినల్గా 32-38% వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది అనుకుందాం. 37 దాకా ఉన్నట్టుంది last. ఓడిపోయి అనుకుందాం. సో వాళ్ళు కోల్పోయింది ఏముందంటే వాళ్ళ ఓట్ బ్యాంకులో కొంత కోల్పోయినట్టున్నారు. అందులో కూడా ఫస్ట్ టైం ఓటర్లు పోతారని అంచనా ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా కూడా విజయ్కి పోయి ఉంటే విజయ్కి డిఎంకేకి సమానమైన ఓటు దాదాపు 2% ఓట్లు వచ్చేది రాదు. సో నేనేం చెప్తాను, ఇదే ప్రదీప్ గుప్తా పోలింగ్ అయిన రోజే చెప్పాడు, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు అని చెప్పాడు. ఓకే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదన్నాడు. సో సీట్ల పరంగా వీళ్ళు కోల్పోయినా వాళ్ళకి రావాల్సిన ఓట్లు అదే వస్తున్నాయి, పెద్ద మార్జిన్ లేదు. ఎవరు ఎక్కువగా నష్టపోయారు ఇక్కడ? అన్నాడీఎంకే కూటమి. ఓకే, అన్నాడీఎంకే తన సొంత బలంకి రావాల్సిన 32 వాళ్ళకు కూడా 30, ఈ రెండు పార్టీలకు కూడా 32 నుంచి 35 మధ్యలో ఉంటుంది. వాళ్ళంతవరకు రాలేదు, వాళ్ళు 27-28 దగ్గర అయిపోయినారు. ఓకే, వాళ్ళు కోల్పోయినారు. డిఎంకే కొంత వాళ్ళు కూడా ఒక 3-4% కోల్పోయి, ఎక్కువ ఎవరు కోల్పోయారంటే అన్నాడీఎంకే కోల్పోయింది. అన్నాడీఎంకే ఎక్కువ ఓటు శాతం కోల్పోతే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మాత్రం పోయిందని చెప్పలేము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత పోయి ఉంటుంది. నిజంగా విజయే కనుక ఎన్నికల్లో లేకపోయి ఉంటే ఆ రోజు హైపోథెటికల్ సిచ్యువేషన్లో డిఎంకే వద్దు అనుకున్న వాళ్ళంతా అన్నాడీఎంకే వేసేవాళ్ళ, అది హైపోథెటికల్. అలా వేస్తారో లేదో చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు ద్రావిడ పార్టీలు కాదనుకొని కొత్తగా వచ్చిన పార్టీ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిని కాదనుకొని వాళ్ళు వస్తున్న సందర్భంలో మనం దాన్ని చెప్పలేము. ఓకే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే కాదు ఇది. ఈ రెండు ద్రావిడ పార్టీలుగా ప్రత్యామ్నాయంగా ఒకటి చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏమంటే విజయ్ గెలుపుకి ప్రధానమైన కారణం ప్రత్యామ్నాయంగా చూడటమే. ఓకే, డిఎంకేను ఓడగొట్టడమో అన్నాడీఎంకేను ఓడగొట్టడమో కాదు. కొత్తగా వచ్చాడు, కొత్తగా ఇతనికి అవకాశం ఇవ్వాలి, ఈ రెండు పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయంగా చూడాలన్న కోణంతో అతనికి మెజారిటీ ఓట్లు వచ్చినాయి. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్లు వేశారు, ఉమెన్ ఓటర్లు వేశారు. ఎన్టీకే ఓట్ బ్యాంకు, ఎన్టీకే ఈరోజు 3.8, ఇంతమంది 8.2. మనం మొదటి నుంచి చెప్తున్నాం సగం శాతం వాళ్ళు కోల్పోతారని. అందులో నుంచి కొంత కోల్పోయింది. వివిధ వర్గాల నుంచి కూడికల సమూహంగా వచ్చింది, కానీ ఏకపక్షంగా ఒకే వర్గం నుంచి రాలేదు. ప్రతి వర్గంలోంచి కూడా ఆయన ఓట్లు తీసుకోగలిగారు. విజయ్ పార్టీ స్థాపించి జస్ట్ 2 సంవత్సరాల 2 నెలలు ఎలక్షన్ వచ్చినాటికి, ఈ 2 సంవత్సరాల 2 నెలలలో పార్టీని ఈ స్థాయిలో గ్రౌండ్లోకి ఎలా తీసుకుపోగలిగాడు? ఇంత నేను మళ్ళీ చెప్తున్నాను, విజయ్ గెలుపు సంస్థాగతమైన గెలుపు కాదు. విజయ్ సంస్థాగతంగా చేయలేదు. విజయ్ చేసిన ఒకే ఒక పని ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని, ప్రతి జిల్లాకు ఒక లీడర్ని తయారు చేశాడు. ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది జిల్లా బాధ్యులు, నియోజకవర్గ బాధ్యులకే ఇచ్చారు. కొత్తగా వెతుక్కోలేదన్నమాట. ఒకే రోజు అందరినీ కూడా కూర్చోబెట్టి స్టేజ్ మీద కూర్చోబెట్టి అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు. కమిటీలు వేయటము, వాళ్ళకి ట్రైనింగ్లు పెట్టడం, ఓరియంటేషన్, ఇదంతా ఏమీ లేదు. ఆయన తన కేంద్రంగానే మొత్తం ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడైతే ఇన్ఛార్జీలు పెట్టారో వాళ్ళు కూడా గ్రౌండ్లో పెద్ద ఎఫెక్టివ్గా పనిచేసింది లేదు. కేవలం మార్పు ప్రత్యామ్నాయమైన స్లోగన్లోనే క్యాండిడేట్తో సంబంధం లేకుండా ఓట్లు వచ్చేలాగా ఆయన ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలిగారు. మొత్తం విజయ్ అంటే మహిళా ఓటు బ్యాంక్ అంతా విజయ్ వైపు మళ్ళింది. విజయ్కి బాగా మహిళల్లో క్రేజ్ ఉంది, ఇది బాగా యూజ్ అయిందని ఒక చర్చ జరుగుతుంది. రెండోది వచ్చేసి విజయ్ లాస్ట్ రోజు చెన్నై వైఎంసీలో మా పిల్లల్ని మీ తల్లిదండ్రులు ఓటేయండి అని చెప్పేసి ఒక ట్రెండ్ సోషల్ మీడియాలో ఒక స్లోగన్ క్రియేట్ చేశారు. అది కూడా బాగా ఉపయోగపడింది చెప్తున్నారు. ఇటువంటి నినాదాలు ఎఫెక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చు. విజయ్ మొదటి నుంచి చెప్పాడు ప్రతి ఇంట్లో నాకు ఒక ఓటు ఉందని. ఈరోజు ఆయన దాదాపు 1,40,00,000 ఓట్లు వచ్చాయి. ఆయన చెప్పింది నిజంలా కనిపిస్తుంది. ఆ ఒక ఓటు పక్కా మహిళలే, రెండో ఓటు వస్తేనే ఎవరిదైనా. ఆయనకు ఒక ఇంట్లో 2 ఓట్లు వస్తే ఒక ఓటు పక్కా మహిళది, రెండోది పురుషుడు, ఇలా ఇంకొకరు అంటే పిల్లల్లో ఎవరో చూసుకోవాలన్నమాట. ఆయన పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఆయన టార్గెట్ కూడా మహిళలను చేస్తూ వచ్చారు. అయితే ఎక్కువ సంస్థలు ఏమనుకున్నాయంటే ఫస్ట్ టైం ఓటర్లు వేయొచ్చు, కానీ ఫస్ట్ టైం ఓటర్లు మాత్రము వేయొచ్చు, కానీ 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు వేస్తారా అనే దగ్గర అనుమానం ఉంది. అవన్నీ పటాపంచలు చేస్తూ అత్యధిక శాతం వేసేసారు ఆయనకి. ఓకే, ఏఐడిఎంకేకి వాళ్ళ సంప్రదాయ ఓటు బ్యాంక్ మిగిలిందా? ఖచ్చితంగా ఒక 5-6% తగ్గింది కదా.